మచిలీపట్నం, గుడివాడ, నరసాపురం, విజయవాడ. జర్నీ పెద్ద బిస్కెట్ అయిపోయేలా ఉంది. ఎక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే పనిచేయట్లేదు. వెల్కమ్ టు మచిలీపట్నం. హాయ్ అండి, నేను మీ కిట్టయ్యని. మీరు చూస్తుంది భీమవరం కిట్టయ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ మెమూ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ప్రజెంట్ నేను వచ్చేసి మచిలీపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను అనమాట. ఈరోజు మచిలీపట్నం నుంచి గుడివాడ మెమూ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:32 అయితే అవుతుంది. 07879 మచిలీపట్నం గుడివాడ డెమో స్పెషల్. 11:10 చూపిస్తుంది. ప్లాట్ఫామ్ అయితే ఇవ్వలేదు. 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే మన ట్రైన్ ఉంది. మనకి స్టేషన్లో ఏటీవీఎం మిషన్ కూడా ఉంది. ఇక్కడ మనకి పక్కన బుకింగ్ కార్యాలయం. ఈ మచిలీపట్నం నుంచి గుడివాడకి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట. నేను భీమవరం వరకు తీసుకున్నాను. 50 రూపీస్ అయితే తీస్తున్నారు మెయిల్ ఎక్స్ప్రెస్ టికెట్. ఈ మచిలీపట్నం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MTM. మచిలీపట్నం నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మచిలీపట్నంలో ఏది ఫేమస్ కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07879 మచిలీపట్నం గుడివాడ మెమూ ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 11:10 మచిలీపట్నంలో బయలుదేరి 12:15 గుడివాడ చేరుకుంటుంది. మచిలీపట్నం తర్వాత ఈ రైలు గుడివాడ వరకు మధ్యలో అన్ని రైల్వే స్టేషన్లు ఆగుతుంది. మచిలీపట్నంకి గుడివాడకి మధ్య డిస్టెన్స్ 36 కిలోమీటర్లు. మెమూ ట్రైను మచిలీపట్నంలో బయలుదేరిన తర్వాత చిలకలపూడి, పెడన, వడ్లమన్నాడు, కౌతారం, గుడ్లవల్లేరు, న్యూ జిల్లా, గుడివాడ స్టేషన్లో ఆగుతుంది. ఇదేనండి మనల్ని ఈరోజు మచిలీపట్నం నుంచి గుడివాడ వరకు తీసుకెళ్లే మెమూ ఎక్స్ప్రెస్. వీటికి సపరేట్గా లోకోస్ అంటూ ఏమి ఉండవు. ఇదంతా కూడా EMU సిస్టమ్ అనమాట. ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ సిస్టమ్స్ అయితే పనిచేస్తాయి. మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద మచిలీపట్నం విజయవాడ మెమూ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇది వచ్చేసి మచిలీపట్నం గుడివాడ మెమూ ఎక్స్ప్రెస్. ఈ మెమూ ఎక్స్ప్రెస్లో టోటల్గా 8 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. మొత్తం అంతా కూడా జనరల్ సిట్టింగ్ అనమాట. మనకి టైం వచ్చేసి కరెక్ట్గా 10:57 అయితే అవుతుంది. 11:10 అయితే ఈ ట్రైన్ బయలుదేరుతుంది. మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే మనం యాడ్లో చూడొచ్చు. ఈ ట్రైన్ అయితే ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశారు మెయింటెనెన్స్ పర్పస్ మీద. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. అలా క్యాన్సిలేషన్ పొడిగిస్తూనే ఉన్నారు. మనకి యాడ్లో ఇంకా చాలా ట్రైన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకా కోచ్ లోపల చూసుకుంటే మనకి 3:2 సిట్టింగు. సేమ్ మొత్తం 80 సీట్లు అయితే ఉంటాయన్నమాట. మనకి పక్కన ఛార్జింగ్ సాకెట్స్ అవి ఉన్నాయి, లగేజ్ అయితే పెట్టుకోవడానికి. మనకు ఒక కోచ్కి వచ్చేసి 80 సీటింగ్ అయితే ఉంటుంది. నిలబడి వెళ్ళడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. అలాగే ఒక టాయిలెట్, వాష్ బేసిన్. అక్కడ చూసుకోవచ్చు రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తాలలో అయితే తయారు చేశారు మన కోచ్ని ఫిబ్రవరి 2019లో. మచిలీపట్నం బీదర్ రైలు అయితే లోకో షెడ్లోకి అయితే వెళ్తుంది బండి. అది సాయంకాలం బయలుదేరుతుంది ప్రతిరోజు మచిలీపట్నం నుంచి బీదర్కి. ఆన్ టైంకే మన ట్రైన్ మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చిలకలపూడి. మచిలీపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద రినోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. బాయ్ బాయ్ మచిలీపట్నం, మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ టు చిలకలపూడి. మచిలీపట్నం తర్వాత ఫస్ట్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్ అయితే అవుతుంది. బాబ్బా ఏం దుమ్మురా బాబు, దుమ్ము లేచిపోయింది అంతే.
చిలకలపూడి నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి ఇవన్నీ చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ అనమాట. 1 మినిటే స్టాపు ఏ స్టేషన్లో అయినా సరే. చిలకలపూడి తర్వాత మన ట్రైన్ ఆగేది పెడన. బాయ్ బాయ్ చిలకలపూడి. కొత్త హైవే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఏ రూట్ అంటారు ఇది? ఇటైతే బందర్ వెళ్తుంది, అటు వెల్కమ్ టు పెడన. పెడన నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ పెడన, మళ్ళీ కలుద్దాం. ఈ మెమో ట్రైన్స్లో వచ్చే మజా ఇది. బండి తీయడమే జమ్మ లాగించేస్తాడు. జర్నీ పెద్ద బిస్కెట్ అయిపోయేలా ఉంది. ఎక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే పనిచేయట్లేదు. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సెంట్ సైట్లు అనుకుంటా, మినిమం సింగిల్ ఫ్యామిలీకి సరిపోతుంది, బాగానే ఉంటుంది. వెల్కమ్ టు వడ్లమన్నాడు. మచిలీపట్నం నుంచి వడ్లమన్నాడికి మనం 17 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కౌతారం. బాయ్ బాయ్ వడ్లమన్నాడు. వెల్కమ్ టు కౌతారం. కౌతారం నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఛార్జింగ్ పని చేయట్లేదని చెప్పేసి ఫ్రంట్ లైన్లో అడిగాను, పని చేయమంట. ఎప్పుడు ఆగిపోతే అప్పుడే ఈ వీడియో ఎండ్ అయిపోద్ది అనమాట. కౌతారంగా అయితే బాయ్ చెప్పేద్దాం. కౌతారం నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్ కౌతారం. ఈ లైన్లో మనకి చేపల చెరువులు, రొయ్యల చెరువులు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. పంట అంతా కూడా మనకి ఇదేంటిది మినుములు, పెసలే కనిపిస్తుంది. లేదు, ఎక్కడ వరి చేనులు అయితే కనపడట్లేదు. మొత్తం అంతా కూడా మినుములు, పెసలు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా ఈ లైన్లో తక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడే అందిన శుభవార్త ఏంటంటే, నేను అడిగిన తర్వాత ఏదో కెలిగినట్టున్నారో ఛార్జింగ్ అయితే పనిచేస్తుంది. ఇప్పుడు 10%కి వచ్చేసింది. మొత్తం వీడియో ఆగిపోద్దాం అనుకున్నాను. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఇప్పటివరకు. వెల్కమ్ టు గుడ్లవల్లేరు. మనకి టైం వచ్చేసి 11:48 అయితే అవుతుంది. గుడ్లవల్లేరు నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ప్రస్తుతానికి 10 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది మన ట్రైన్. బాయ్ బాయ్ గుడ్లవల్లేరు. వెల్కమ్ టు న్యూ జిల్లా. దీని తర్వాత మన ట్రైన్ ఆగేది డైరెక్ట్గా గుడివాడలోనే. న్యూ జిల్లా రైల్వే స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ గుడివాడ జంక్షన్.
కూడా బైపాస్ లైన్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఏ లైన్ అంటారో తెలిస్తే కామెంట్ చేయండి. చూసారా మనకి ఎంత దూరం నుంచి కనిపిస్తుంది, కంటి చూపు కనిపించేది అంతా కూడా మనకి పెసలో మినుములే. పంట అంతా కూడా వరి చేను అయితే ఎక్కడ కనిపిస్తలేదు మనకి. ఈసారి దాల్వా ఇవ్వలేనట్టున్నాడు మందిగా మొత్తం అంతా కూడా. ఈ మెమో ట్రైన్స్ అన్నీ కూడా కనెక్టింగ్ ట్రైన్స్ అనమాట. ఇప్పుడు ఇది మచిలీపట్నం నుంచి గుడివాడ వరకు వెళ్తుంది కదా, గుడివాడలో దిగి గుడివాడ నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళే వాళ్ళందరూ కూడా మారుతారు అనమాట. మనకి భీమవరం నుంచి ఒక మెమో ఎక్స్ప్రెస్ వస్తుంది, దానికైతే మారుతారు. అలాగే నాగర్సోల్ ఎక్స్ప్రెస్ కూడా వస్తుంది, దానికి కూడా మారుతూ ఉంటారు అనమాట. అంటే మచిలీపట్నం నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళే వాళ్ళకి కనెక్టింగ్ అన్నీ కూడా కనెక్టింగ్ అవుతూ ఉంటాయి అనమాట. భీమవరం, మచిలీపట్నం, మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ, నర్సాపురం ఇవన్నీ కూడా కనెక్టింగ్ ట్రైన్స్ అనమాట. మొత్తం అన్నీ కూడా మెమో ట్రైన్స్ అన్నీ. గుడివాడ అవుటర్లోకి అయితే వచ్చేస్తాం మనం. బండి అయితే కొంచెం స్లోగా వెళ్తుంది. మనకి గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు కూడా మొత్తం డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట. ఈ ట్రాక్ స్పీడ్ కూడా రీసెంట్గా 110 కిలోమీటర్స్ అయితే చేశారు. అంటే 110 కిలోమీటర్ స్పీడ్గా వెళ్ళినా కూడా ట్రైన్ తట్టుకోగలదు అనమాట. మనకి ప్యారలల్గా ఒక ట్రైన్ అయితే వస్తుంది చూసారా భీమవరం లైన్లో నుంచి. ఇప్పుడు ఈ విజయవాడ వెళ్ళాల్సిన వాళ్ళు మన ట్రైన్లో దిగి ఆ ట్రైన్ అయితే ఎక్కుతారనమాట. అది నర్సాపురం విజయవాడ మెమో ఎక్స్ప్రెస్. కొంచెం ఫాస్ట్గా వస్తే దగ్గర నుంచి చూడొచ్చు. మనమైతే మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిపోయాం. మచిలీపట్నం, గుడివాడ, నర్సాపురం, విజయవాడ పక్కనే బాగానే వస్తున్నాయి కదా. 2 రైళ్ళు ప్యారలల్ రన్నింగ్ అయినప్పుడు భలే ఉంటుంది చూడటానికి. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. 10 నిమిషాల ముందుగా మన ట్రైన్ గుడివాడ జంక్షన్కి అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్తుంది మన ట్రైను. ఇక్కడ దాకా స్లోగా వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి స్పీడ్ ఉంది పంపండి. జనాలందరూ ఈ సైడ్ నుంచి ఎక్కేస్తున్నారు మొత్తం. సో ఫైనల్గా నేనైతే గుడివాడ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చేసాను. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు స్టేషన్ బయట ఒకసారి చూపిస్తాను. ఈ ట్రైన్ మళ్ళీ 07868 నెంబర్ తోటి గుడివాడ నుంచి మచిలీపట్నంకి అయితే 1:10 అయితే బయలుదేరుతుంది. మన మెమో ట్రైన్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. ఈ వీడియో ముందు అప్లోడ్ చేస్తానో తెలియదు, తర్వాత అప్లోడ్ చేస్తానో తెలియదు. ఇదైతే సెకండ్ వీడియో. ఇంకా మనం చేయాల్సిన జర్నీస్ అయితే చాలా ఉన్నాయి. నర్సాపురం, రాజమండ్రి, అలాగే కాకినాడ, విజయవాడ, ఒంగోలు, విజయవాడ, నర్సాపురం ఇలా చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు గుడివాడ రైల్వే స్టేషన్ బయట అయితే చూపించేసి ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. ఈ వీడియోలో అనిపించిందో కింద కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.